ఈ రోజు నుంచి మార్చి నెల అయితే స్టార్ట్ అయింది. ఈ మార్చి నెలకి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ పెట్టుకున్న పేరేంటంటే మాస్ మార్చ్ అన్నమాట. ఎందుకంటే మార్చి 27 మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే. ఈసారి రామ్ చరణ్ గారి బర్త్డే ఫ్యాన్స్ కి అయితే చాలా మెమరబుల్ గా అయితే మిగలబోతుందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆ బర్త్డే రోజున RC16 కి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేయడానికి అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా RC17 సినిమా నుండి చిన్న కాన్సెప్టల్ పోస్టర్ అయితే రావచ్చు. అలాగే RC18 కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంక ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్న అప్డేట్సే. కాకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్న అప్డేట్ ఏంటంటే రామ్ చరణ్ గారి బర్త్డేకి ఏ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు? ఈ క్వశ్చన్ అయితే అందరిలోనే ఉంది. ఫ్యాన్స్ అయితే చిరుత సినిమా రీ రిలీజ్ చేయాలని చాలా అంటే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ మార్చి 27 రామ్ చరణ్ గారి బర్త్డేకి రిలీజ్ అవడానికి చిరుత సినిమా కాకుండా నాయక్ సినిమా అయితే రెడీ అవుతుంది. ఈ రోజే ఆ సినిమాని కొనుక్కున్న ఒక వ్యక్తి అయితే ట్వీట్ అయితే వేశాడు. కాబట్టి చిరుత సినిమానే రీ రిలీజ్ అయిద్దని మీరైతే మెంటల్ గా అయితే ప్రిపేర్ అవ్వకండి. ఏదైనా జరగచ్చు. నాయక్ సినిమా ఒక్కటే రీ రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే 2 సినిమాలు రీ రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే నాయక్ సినిమాని ఆపేసి చిరుత ఒక్కదాన్ని రీ రిలీజ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే మనం అనుకున్న వెంటనే రీ రిలీజ్ అయితే చేయలేము అనమాట. ఎందుకంటే ఆ ప్రింట్ అయితే ఫస్ట్ రెడీగా ఉండాలి. దానికి మన ప్రొడక్షన్ హౌస్ అయితే సపోర్ట్ ఇస్తే గానీ ఆ ప్రింట్ అయితే బయటికి రాదు. ఏ సినిమా వేసినా లోపలికి వెళ్ళి వైబ్ అవడానికే. కాబట్టి ఈ రెండిట్లో ఏ సినిమా వేసినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. నన్ను అడిగితే చిరుత సినిమా కంటే నాయక్ సినిమాలోనే ఎక్కువ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి. కాబట్టి నాయక్ సినిమానే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. ఇది పక్కన పెడితే మార్చి 5 నుంచి RC16 కి సంబంధించిన 4th షెడ్యూల్ అయితే స్టార్ట్ అవబోతుంది. మనం ఢిల్లీలో స్టార్ట్ అవుతుందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఆ షూటింగ్ లో మన కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ గారు కూడా పాల్గొనబోతున్నారు. ఇంకా ఈ RC16 సినిమాలో శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ చాలా అంటే చాలా ఛాలెంజింగ్ అయితే ఉండబోతుందంట. ఈ సినిమాలో ఒక అగ్నిగుండం లాంటి పర్ఫార్మెన్స్ అయితే శివరాజ్ కుమార్ గారి నుంచి అయితే మనం అయితే చూడబోతున్నామంట. ఇంకా ఈ 4th షెడ్యూల్ అయిన తర్వాత కాకినాడలో అయితే ఈ సినిమాకి సంబంధించిన 5th షెడ్యూల్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ విధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి మార్చి అయితే మెమరబుల్ గా అయితే మిగలబోతుంది. మార్చి 27 రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది, సినిమా ఫస్ట్ లుక్ ఉంది, ఇంకా సినిమా రీ రిలీజ్ ఉంది. అబ్బో వైబ్ అయితే మామూలుగా ఉండదు. కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. ఒకవేళ నాయక్ సినిమా క్యాన్సిల్ అయ్యి చిరుత సినిమానే రీ రిలీజ్ చేస్తుంటే నేనైతే మీకైతే అప్డేట్ చేస్తాను. లాస్ట్ లో ఒక విషయం అయితే చెప్పాలి. రీసెంట్ గా రామ్ చరణ్ గారిది ఒక పార్టీ పిక్ అయితే లీక్ అయింది. ఆ పార్టీ పిక్ లో ఆ గుబురు గెట్ట వేసుకుని బల్క లాంటి హల్కలాగైతే మన రామ్ చరణ్ గారు యాస్టీస్ గా అదిరిపోయాడు. ఈ ఆఫ్లైన్ లుక్స్ ఈ రేంజ్ లో ఉంటే ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ఉంటదా అని ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేసుకుంటున్నారు. కాబట్టి ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్ లుక్ అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. సరే మరి ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.